ఇది శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా చెప్పబడినటువంటి ఉమామహేశ్వరం దేవాలయానికి దారి. దేవాలయం కొండలపైన ఉంటుంది. అచ్చంపేట మండలానికి దగ్గరలో రంగాపురం అనే గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫారెస్ట్లో నుంచి వెళ్ళాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి మనము ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ కావాలి. ఈ కొండలపై నుంచి సన్నని జలపాతాలు జాలువారుతూ ఉంటాయి. ఇది ఎంట్రన్స్ భాగము. అక్కడ వరకు కారు వెళ్తుంది. ఆ కొద్ది దూరం మళ్ళీ నడిచి వెళ్ళాలి. ఈ కొండపైన చాలా తక్కువ ప్లేస్ ఉండడం వల్ల ఎక్కువ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ వేరే ఏమీ లేవు. ఒక దేవాలయము, ఇది ప్రధానమైన దేవాలయము. ఒకే దేవాలయం ఉంది. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయము. ఇక్కడ పార్వతీదేవి శివుడి కోసము తపస్సు చేశారంట. తర్వాత కాలంలో కూడా చాలా మంది మునులు తపస్సు చేసిన ప్రాంతము. అతి ప్రాచీనమైనది మరియు అతి శక్తివంతమైన దేవాలయము. ఈ దేవాలయం ఎదురుగా ఒక చిన్న భవనం ఉంటుంది. అందులో ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తారు. అన్నదానం మాత్రం చాలా బాగుంది. అక్కడ మనం ఇష్టం ఉన్న వాళ్ళు అన్నదానం సేవలో ఏదైనా వడ్డన చేయడము అలాంటి సేవలో పాల్గొనవచ్చు. మేమైతే 2 గంటలు ఉండి అందరికీ వడ్డన చేసాము. అక్కడ చాలా బాగా అనిపించింది. ఇది ఈ మెట్ల నుండి వెళ్తే అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా, అది సొరంగ మార్గము. ఈ సొరంగ మార్గం నుండి శ్రీశైలానికి దారి ఉందంట. ప్రాచీన కాలంలో మునులు వాళ్ళు వెళ్ళే వాళ్ళంట. మేము కొద్ది దూరం ఒక 10-15 అడుగుల దూరము వెళ్ళి మళ్ళీ భయపడి వెనక్కి వచ్చేసాము. దీని తర్వాత పాతాళ గంగకు వెళ్ళే దారి ఉంటుంది. పాతాళ గంగ అంటే అక్కడ నుంచి పైనుంచి సన్నని జలపాతాలు 5 దారాలుగా పడుతూ ఉంటాయి. అంటే కొండ మొత్తం జలపాతాలు ఉన్నాయి. అలాగే ఇది కూడా చాలా ప్రసిద్ధమైంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇందులో నీళ్లు ఎన్ని తీసి మనం పక్కకు వేసినా కూడా సేమ్ మళ్ళీ వెంటనే అంతే లెవెల్లో నీళ్ళు ఉంటాయి. ఈ నీళ్ళు కూడా చాలా తేటగా స్వచ్ఛంగా ఉన్నాయి. చూడండి, అందులో వేసిన కాయిన్స్ అవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. అక్కడ ఉండేవాళ్ళు మగ్గు, చెంబు అవన్నీ అక్కడ పెట్టారు. వాళ్ళకు 10 రూపాయలు ఇస్తే మనకి ఇస్తారు. వాటితో మనం ఆ నీళ్లు తీసి పక్కకేసి వెంటనే మళ్ళీ అంతే లెవెల్కి వస్తాయి. చూడండి, కొండలపై నుంచి సన్నని జలధారాలు పడుతూ మరియు కొండ కింది భాగం పచ్చని చెట్లతో చక్కటి ప్రకృతి రమణీయతగా